స్థిరత్వాన్ని చూసి, ఈ నాణ్యతను చూసి, నీ భక్తిలో ఈ తీవ్రతను చూసి వాళ్ళ గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చేంజ్ అవుతారు, వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. ఆ విధంగా మనం ఉండాలి అని హెచ్చరిక చేస్తున్నాడు తమ్ముడా, మారు మనసు పొందాలనేది. కాబట్టి మారు మనసును గూర్చిన అవగాహన మనకు ఉండాలి. ఇది పునాది, మనకు బేసికల్ పాయింట్ ఇది. ఒకటి నంబర్ 1లోనే వచ్చింది మారు మనస్సు అనేది. అర్థమైందా? ఆ లోకములో నుండి ప్రభు వైపు తిరిగేటప్పుడు మనం పొందే మారు మనసు ఒకటి, ప్రభువులోకి వచ్చినా కూడా అనుదినం పొందాల్సిన మారు మనస్సు. ప్రతిరోజు సాయంత్రం పడక దగ్గరకు పోయేటప్పుడు, పొగులంతా కాపాడావు స్తోత్రం తండ్రి, రాత్రంతా కాపాడినైనా స్తోత్రం అని టపిక్కిన మంచం ఎక్కటం కాదు. కాస్త మోకాళ్ళుని, కాస్త నిరుపు నిదానం కలిగి ఈ దినమంతట్లో, గడిచిన కాలములో, ఈ దినములో, ఇదిగో ఫలానా రోజు ఫలానా దగ్గర, లేకపోతే ఈ రోజులో ఫలానా టైములో నేను ఇలా తేడా పడ్డాను, ఈ నోరు జారాను, ఈ మాట జారాను, ఇదిగో ఈ చెయ్యి జారాను, లేకపోతే ఇలాగా నేను డిస్టర్బ్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు అని ఒప్పుకోవాలి. ప్రతి దినము క్రీస్తు రక్తములో మన పాపములు కడుక్కోవాలి. సోదరుడా, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలివి. బట్టలు ఉతుక్కునేటప్పుడు గుర్తు చేసుకో, బట్టలు ఉత్తుకునేటప్పుడు గుర్తు చేసుకో సోదరి, ఈ వస్త్రములను నేను శుద్ధి చేసినట్టు ప్రభువా నన్ను నిరంతరము నీ రక్తముతో కడగమని దేవుణ్ణి అడుగు. పాత్రలు తోమేటప్పుడు గుర్తు చేసుకో, దేవా నేను ఈ పాత్రలను కడిగి శుభ్రపరిచినట్టు నా అంతరంగమును కడిగి శుభ్రపరచు తండ్రి అని ప్రార్థన చేసుకో. భోజనం చేసేటప్పుడు ప్లేట్ ముందు పెట్టుకున్నప్పుడు, ఇదిగో ఈ ఆహారము నా శరీరమును బ్రతికిస్తుంది, అలాగే నీ జీవాహారము నీ వాక్యముతో నా ఆత్మను బ్రతికించు ప్రభువా, నాకు ఆత్మీయ ఆహారం కూడా పెట్టు తండ్రి, నీకు స్తోత్రమని అన్నం తినేటప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకో. మనం చేసే పనుల్లో, చాలా పనుల్లో మనం ప్రార్థన చేయొచ్చు, నిరంతరం దేవునితో మాట్లాడుకోవచ్చు. ఏదన్నా నువ్వు పుస్తకం చదివేటప్పుడు, దేవా నేను దీన్ని చదువుతున్నట్టు నా బ్రతుకును నీవు చదువు తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గము, తప్పులు ఏమైనా ఉంటే వాటిని కరెక్షన్ చేయి, దిద్దు తండ్రి. దేవా నా అంతరంగమును పరిశోధించు, నీకు దుఃఖం కలిగించే ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉంటే తొలగించు ప్రభువా. అట్లా ప్రతి ఘట్టములో దేవుణ్ణి గుర్తు చేసుకోవచ్చు.